హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అప్పటికప్పుడు చాలా ఈజీగా టేస్టీగా 10 మినిట్స్లో చేసుకునే స్నాక్ రెసిపీ కార్న్ కట్లెట్ని చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడల్లా ఇలా చేసి పెట్టేయచ్చు, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దానిలో ఒక కప్పు స్వీట్ కార్న్ యాడ్ చేసి బరకగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే దీనిలో మీడియం సైజ్ బంగాళదుంపని బాయిల్ చేసుకొని మెత్తగా చేతితో మ్యాష్ చేసుకోవాలి. అరకప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్. ఇలా స్వీట్ కార్న్ యాడ్ చేయడం వల్ల మధ్యలో తగులుతూ కట్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. ఈ విధంగా గట్టిగా కలిపేసుకున్న తర్వాత చిన్న ఉండలు తీసుకొని మనం సిలిండర్ షేప్లో చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేతితో ఒత్తుకొని కట్లెట్స్ లాగా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలాగా కట్లెట్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా కట్లెట్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకేసారి కదపకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మిగతా కట్లెట్స్ని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కట్లెట్స్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి టమాటా సాస్ అలాగే ఆనియన్స్తో సర్వ్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.